హలో, నేను డాక్టర్ వందన హెగ్డే. నేను క్లినికల్ డైరెక్టర్ అట్ హెగ్డే ఫర్టిలిటీ. ఈరోజు నేను మాట్లాడిపోయే టాపిక్ ఒక కపుల్కి ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చని. ఈ టాపిక్ వెళ్ళే ముందు మాకు ఒక అమ్మాయిది రెగ్యులారిటీ ఆఫ్ సైకిల్ ఒకటి అర్థం చేసుకోవాలి, అది ఎందుకు అవుతుంది అండ్ ఏది ఫర్టైల్ పీరియడ్ అని. ఒక అమ్మాయికి ఇప్పుడు నార్మల్గా ఇట్లా ఒక గర్భ ఉంటుంది, గర్భ పక్కలో 2 ఫెలోపియన్ ట్యూబ్స్ అని చెప్తాము అండ్ అక్కడ కిందనే అక్కడ అండాంశాలు ఉంటుంది. సో ఇప్పుడు అమ్మాయికి నెల వచ్చినప్పుడు, డేట్ స్టార్ట్ అయినప్పుడు ఈ అండాంశలో చాలా ఎగ్స్ ఉంటుంది. సో అందులో ఒక్క ఎగ్ సెలెక్ట్ అయ్యి అది మెచ్యురేషన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ మెచ్యురేషన్ ఉన్నది అది ఒక టైం లిమిట్, యూజువల్లీ ఒక అమ్మాయికి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు 14 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ఈ ఎగ్ ఉన్నది ఒక ఫాలికల్ లోపల పెరుగుతుంది, అండాంశలో ఒక ఫాలికల్ ఉంటుంది, అది పెరుగుతుంది. సో ఈ 14th డేలో అది కంప్లీట్గా పెద్ద సైజ్ అంటే ఒక 20 mm అని లేదంటే 2 cm దాటినప్పుడు ఆ ఉన్న ఎగ్ లోపల ఉన్న ఎగ్ మెచ్యూర్ అవుతుంది. సో ఆ టైంలో ఈ ఎగ్ అన్నది విడుదల అవుతుంది ఫ్రమ్ ద ఫాలికల్. సో ఫాలికల్ బర్స్ట్ అయ్యి అక్కడ ఎగ్ రిలీజ్ అవుతుంది. సో అక్కడ ఎగ్ రిలీజ్ అయిన రోజు నుంచి లైఫ్ ఆ ఎగ్కి ఒకటి 24 hours వరకే ఉంటుంది. సో ఆ టైంలో పీక్ ఫర్టిలిటీ అని చెప్తాము. ఆ టైంలో ఒక హస్బెండ్ వైఫ్ కలిస్తే వాళ్ళకి మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీకి. సో అక్కడ ప్రెగ్నెన్సీ రాలేదంటే నెక్స్ట్ కరెక్ట్గా ఓవులేషన్ నుంచి ఒక 12 to 14 డేస్కి అమ్మాయికి డేట్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక అమ్మాయికి రెగ్యులర్ సైకిల్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇది ఒక ఐడియా ఉంటుంది, వాళ్ళకి 12th to 14th డే మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది, ఆ టైంలో వాళ్ళకు కలిస్తే మ్యాక్సిమం ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుందని. బట్ అదే అమ్మాయి ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉందంటే, ఇర్రెగ్యులర్ అంటే ఇప్పుడు నార్మల్గా మేము చెప్తాము ఒక 25 to 35 డేస్ మధ్యలో నెల వస్తే అది రెగ్యులర్ అని. అదే అమ్మాయికి కొన్ని మందికి 25కి కిందకు ఉంటుంది, 21 డే 22 డే సైకిల్, లేదంటే కొన్ని మందికి లేట్ అవ్వచ్చు, అంటే ఒక 40, 45 లేదంటే కొన్ని మందికి 60 డేస్ అవ్వచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఎట్లా ప్లాన్ చేయాలని. సో ఇదికి మాకు బేసిక్ ఫిజియాలజీ అర్థం అవ్వాలి. ఇప్పుడు మెన్కి వాళ్ళు సెమెన్ ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు ఆ సెమెన్కి లైఫ్ ఇప్పుడు సెమెన్ ఇక్కడ వెజైనాలో రిలీజ్ అవుతే ఈ రీప్రొడక్టివ్ ట్రాక్ట్ అంటే వెజైనా, సర్విక్స్, యూట్రస్, ట్యూబ్స్ అక్కడ ఆ లోపల ఆ లైఫ్ ఆ స్పర్మ్స్కి ఒక 3 to 5 డేస్ వరకు ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో అమ్మాయికి రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఓవులేషన్ ఉన్నది 14th డేకి అవ్వదు, వాళ్ళకి లేట్గా అవ్వచ్చు, ఒక 20 డేస్ 30 డేస్కు అవ్వచ్చు. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదని లేదు. ద ఓన్లీ ప్రాబ్లం ఇక్కడ ఏమవుతుంది, అది ఎగ్ ఓవులేషన్ ఎప్పుడు అవుతుంది, వాళ్ళది ఇంటర్ కోర్స్ అది కోయిన్సైడ్ అవ్వాలి. కోయిన్సైడ్ అంటే అది ఆ టైంలో అవుతేనే అక్కడ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళకు రెగ్యులర్ ఇంటర్ కోర్స్ చాలా ఇంపార్టెంట్. సో బేసిక్గా ఏం చేయొచ్చు అంటే వాళ్ళు ఇప్పుడు వారంలో ఒక 2 రోజు కలిస్తే ఇది దెర్ విల్ బి అ ఛాన్స్ ఒక స్పర్మ్ అండ్ ఎగ్కి ఫర్టిలైజేషన్కి. సో ఇప్పుడు వాళ్ళు 10th డే స్టార్ట్ చేసుకుంటే వాళ్ళు వాళ్ళకి డేట్ వస్తుంది కదా అక్కడ వరకు కలవచ్చు, ఎందుకంటే వాళ్ళకి చాలా ఇర్రెగ్యులర్ ఉంటుంది. కొన్ని నెల వాళ్ళకి 40 డేస్కి రావచ్చు, కొన్ని నెల వాళ్ళకి 60 డేస్ రావచ్చు. బట్ ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ బెటర్ ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళు ఇట్లా ఒక 3 to 6 months ట్రై చేసి అట్లా ప్రెగ్నెన్సీ రాలేదంటే ద బెస్ట్ ఆప్షన్ వాళ్ళకంటే ఇది ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని. సో ఇది మేము స్కాన్లో చూడొచ్చు. ఇప్పుడు అమ్మాయికి ఏది ఓవులేషన్ అని చెప్తామో ఆ ఫాలికల్ పెరుగుతుందని ఇది మాకు స్కానింగ్లో చాలా డీటెయిల్గా తెలిసిపోతుంది. సో అమ్మాయి డేట్ వచ్చింది 2వ రోజు వస్తే హాస్పిటల్కి, సో మేము ఒక ఫాలిక్యులర్ ట్రాకింగ్ అని స్టార్ట్ చేసుకుంటాము. ఈ 2nd డే తర్వాత అమ్మాయిని మేము 10th డే 12th డే 14th డే అట్లా ఈ ఫాలికల్ని ఏది అది 5 mm 10-15 mm మధ్యలో తర్వాత 20 mm వరకు వెళ్తుంది. సో అదిని మేము ట్రాక్ చేసుకొని అమ్మాయికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడును అమ్మాయి అక్కడ ఓవులేషన్ అవుతుందా లేదా అదొకటి చూడొచ్చు, ఎందుకంటే కొన్ని మందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి ఓవులేషన్ జరగదు. సో దే మే బి యానోవులేటరీ అంటే వితౌట్ ఓవులేషన్ వాళ్ళకి పీరియడ్స్ వస్తుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఒక ప్రెగ్నెన్సీ ప్లానింగ్ టైంలో మీరు చెక్ చేసుకోవాలి అక్కడ ఖచ్చితంగా ఓవులేషన్ అవుతుందా లేదని అండ్ ఎప్పుడు అవుతుందని. సో స్కానింగ్ చేయించుకుంటే మీకు అక్కడ ఓవులేషన్ తెలుస్తుంది అండ్ కరెక్ట్ టైమ్ ఆఫ్ ఓవులేషన్. సో ఈ ఫాలిక్యులర్ ట్రాకింగ్ ద్వారా మీరు దీన్ని ట్రాక్ చేసుకొని మీ ఓవులేషన్ రోజు మీరు ఐడెంటిఫై చేసుకుంటే ఆ రోజు మీకు డేట్ ఇవ్వచ్చు మేము కలవనికి. అందులో మీకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకును ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది ఈవెన్ వెన్ యూ డూ ఫాలిక్యులర్ ట్రాకింగ్ మ్యాక్సిమం ఒక కపుల్కి 3 to 6 సైకిల్స్లో ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంటుంది. నువ్వు 3 to 6 సైకిల్స్ చేయించుకొని అక్కడ ప్రెగ్నెన్సీ రాలేదంటే దెన్ డెఫినెట్గా వీ హ్యావ్ టు గో ఫర్ అదర్ టెస్ట్. బికాజ్ ఒక అమ్మాయికి అక్కడ ప్రెగ్నెన్సీ రావాలంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఇక్కడ సరిగా జరగాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ ట్యూబ్ ఏది ఉంది ఆ ఎగ్ని అక్కడ పట్టుకోవాలి.
దెన్ ఓన్లీ ఎగ్ అక్కడ ట్యూబ్ లోపల అక్కడ వెళ్ళిపోతుంది. ఇప్పుడు హస్బెండ్తో స్పర్మ్ కలిసినప్పుడు స్పర్మ్స్ అక్కడ ఇక్కడ వెజైనాలో ఉంటుంది. ఆ స్పర్మ్స్ ఇక్కడ వెజైనాలో దాటి సర్విక్స్ దాటి యూట్రస్ వరకు వచ్చిన తర్వాత దెన్ ఇట్ ఎంటర్స్ ద ట్యూబ్. ఆ ట్యూబ్ నుంచి అక్కడ ఇంకో ఎండ్కి వెళ్ళినే అక్కడ ఎగ్గుతో కలుస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఫర్టిలైజేషన్. అక్కడ ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాతనే ఒక భ్రూణ ఫార్మ్ అవుతుంది. ఆ భ్రూణ తర్వాత డివైడ్ అవ్వాలి సెల్స్. సింగిల్ సెల్ నుంచి 2 అవుతుంది, 2 4 అవుతుంది. అట్లా ఎంబ్రియో ఒక 5-6 రోజు అక్కడ ట్యూబ్లో డెవలప్ అయిన తర్వాత ఆ ట్యూబ్ ఆ ఎంబ్రియోని వాపస్ గర్భకు పంపించి ఇక్కడ గర్భంలో అది అంటుకోవాలి. అప్పుడే ప్రెగ్నెన్సీ నిలబడుతుంది. ఇప్పుడు అమ్మాయికి ఇప్పుడు రెగ్యులర్ సైకిల్స్ లేదంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్లో మేము ఓవులేషన్ ట్రాక్ చేసి ఆ కరెక్ట్ డేట్లో కలిసిన తర్వాతను ప్రెగ్నెన్సీ రాలేనప్పుడు మేము కొన్ని వేరే టెస్ట్లు చేయాలి. స్టార్టింగ్ విత్ హస్బెండ్ది సీమెన్ పారామీటర్స్, అది కౌంట్, మొటిలిటీ, స్ట్రక్చర్ అది కరెక్ట్ ఉందా, ఈ ఉన్న ట్యూబ్స్ అక్కడ పని చేస్తుందా కరెక్ట్గా, అది ఓపెన్ ఉందా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ యూట్రైన్ ఫ్యాక్టర్స్ కూడా. యూట్రస్లో వేరే ఏమైనా ఇష్యూస్ ఉందా, అక్కడ ఎంబ్రియో ఇంప్లాంటేషన్కి ఏమైనా అడ్డు వస్తుందా, ఇదన్నీ చెక్ చేసుకుని దెన్ ముందుకు వెళ్ళొచ్చు ఫర్దర్ ట్రీట్మెంట్. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంది, క్వెరీస్ ఉందంటే డెఫినెట్గా మీరు మా హాస్పిటల్ది టీమ్ ఉన్నారు, లాట్ ఆఫ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. డెఫినెట్లీ యూ కెన్ కమ్ అండ్ కన్సల్ట్ ఫర్ ఫర్దర్ డౌట్స్, క్లారిఫికేషన్స్ అట్లా. థ్యాంక్ యూ.